యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో విషాదం నెలకొంది. తుఫ్రాన్పేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 4వ అంతస్తుపై నుంచి దూకి విద్యార్థిని సంధ్య సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్లో జాయిన్ చేయడంతో అక్కడ ఉండటం ఇష్టం లేక సంధ్య ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో విషాదం నెలకొంది. తుఫ్రాన్పేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 4వ అంతస్తుపై నుంచి దూకి విద్యార్థిని సంధ్య సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్లో జాయిన్ చేయడంతో అక్కడ ఉండటం ఇష్టం లేక సంధ్య ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 5వ తరగతి విద్యార్థిని బీసీ బాలికల గురుకుల పాఠశాల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దానికి గల ప్రధాన కారణాలేంటి? చిందూరు నల్గొండ జిల్లాలో గురుకుల పాఠశాలలో మరణ మృదంగం అనేది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 22 మంది విద్యార్థులు పిట్టల్లో రాలిపోయారు. ఎక్కడికక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ పాము కాట్లకు గురవుతూ, ఎలక కాట్లకు గురవుతూ, తేలికాట్లకు గురవుతూ మరణిస్తున్నటువంటి సంఘటనలు పదే పదే కూడా పునరావృతమవుతున్నాయి. ఈ రోజు చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామం ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి సంధ్య అనేటువంటి విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒక్కసారిగా కూడా కలకలం దిగింది. విద్యార్థులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సంధ్య 3 రోజుల క్రితమే గురుకుల పాఠశాలలో జాయిన్ చేసి తల్లిదండ్రులు ఆమెను నచ్చజెప్పి అక్కడ పంపించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ సంధ్య చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉండడం ఇష్టం లేకనే చాలా ముభావంగా ఉంటూ తల్లిదండ్రులకు దూరమైనటువంటి ఒక బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నప్పటికీ కూడా చాలా రకాలుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, చాలా రకాలుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గురుకుల పాఠశాలలో బఠానీలు లాంటి లడ్డు పురుగుల అన్నం పెట్టడంతో ఆ అన్నం తినలేక ఆహారం పడక ఫుడ్ పాయిజన్ అయి చాలా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని కూడా తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరొక వాదన ఏంటంటే, గురుకుల పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు లేక, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక గురుకులాలని సర్వనాశనం చేయడంతో అక్కడ ఉండడానికి ఇబ్బంది, ముఖ్యంగా ఆడపిల్లలు ఉండడానికి ఇబ్బంది అవుతున్నటువంటి క్రమంలోనే సొంత ఇంటిని మరవలేక ఈ ఆత్మహత్య చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఈ రోజు కన్నుమూసింది, అర్ధాంతరం కన్నుమూసింది. ఆ పాపం అంతా కూడా ప్రభుత్వాన్ని కూడా అన్ని వేలు కూడా అటే చూపిస్తా ఉన్నాయి. గురుకుల పాఠశాలని మోడల్ గా తీర్చిదిద్ది సర్వనాశనం చేసి, నిర్వీర్యం చేసి గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ అంటే భయపడే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే విద్యార్థులు అందరూ ఉండడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాదన కూడా వినపడుతూ ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రిన్సిపల్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. ఎంతో అన్యూన్యంగా ఉంటూ ఎంతో అల్లారుముద్దుగా చదువుకున్నటువంటి సంధ్య ఈ రోజు గురుకుల పాఠశాలకు వచ్చి చనిపోయిందని తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు వినిపిస్తా ఉన్నారు. తమ సొంత ఊర్లోనే తమ దగ్గర ఉంచుకొని చదివించుకుంటే తమ పిల్ల బతికేది, తమ పాప బతికేది. గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడంతోనే తమ పాప చనిపోయిందంటూ కూడా అక్కడ విద్యార్థులు, అక్కడ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ వినిపిస్తా ఉంటే వారిని ఓదార్చడం ఎవరి తరం కూడా కావట్లేదు. అక్కడంతా కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడతా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని అయితే నిందిస్తా ఉన్నారు. ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రి లేరు, విద్యాశాఖను పట్టించుకునే వాళ్ళు లేరు. గురుకుల పాఠశాలలో సొసైటీకి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గురుకుల పాఠశాలన్నీ కూడా ఆగమైపోయాయి. సంక్షేమ హాస్టల్ అంటే భయపడతా ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు భయపడతా ఉన్నారు, మహిళలు భయపడతా ఉన్నారని కూడా అక్కడ అంటా ఉన్నారు. మొత్తం అయితే విచారణ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రిని నియమించి రివ్యూ చేసి ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షణ చేసి విద్యార్థులని కంటికి రెప్పలాగా కాపాడాలనేటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడి ఇంటికి సంబంధించినటువంటి హోమ్సిక్ అయితే వారిని మానసికంగా దృఢంగా చేసేలాగా సైకాలజిస్టులను కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ సైకాలజిస్ట్ లేరు, అక్కడ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు లేరు. కనీసం అంగన్వాడికి సంబంధించి కానీ ఏదైనా నర్సు సంబంధించి కానీ అక్కడ ఏర్పాటు చేయకపోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై మానసిక వేదన గురై చనిపోతున్నారు అంటున్నారు. మొత్తం మీద అయితే విషాదం నెలకొంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం చేసి తల్లిదండ్రులకు సంధ్య డెడ్ బాడీని ఇచ్చే కార్యక్రమంలో అక్కడంతా కూడా ఉన్నారు.
అయితే రాము, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే ఇవాళ రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైపోయింది అని అనుకోవచ్చు. అంటే గడిచిన 20 నెలల నుంచి గురుకులాల్లో అనేక మంది విద్యార్థుల మరణాలు మనం చూస్తున్నాం. అయినా ఎందుకు ప్రభుత్వంలో చెల్లని రావట్లేదు? తప్పకుండా సింధురా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 22 మంది విద్యార్థులు చనిపోయారు, నేలరాలారు. తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కేవలం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కల్పించకపోవడం, అక్కడ మంచిగా రుచికరమైనటువంటి ఆహారం పెట్టుకోవడం, అదేవిధంగా విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. కాబట్టి ఏదైనా కలత చెంది ఏదైనా మానసికంగా ఇబ్బంది పడితే వెంటనే సైకాలజిస్ట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేసేందుకు సిబ్బంది నియమించారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబ్బందిని అంతా తొలగించింది. ఇక్కడ స్కాన్ జవర్లను కూడా తొలగించారు. ఎక్కడికక్కడ మరుగుదొడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ భవనాలను, రూమ్లను కూడా విద్యార్థులు క్లీన్ చేసుకోవాలంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా తొలగించారు కొద్ది రోజుల క్రితం. అంటే ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఇంటికి దూరంగా ఉంటూ మానసిక వేదన చెందుతూ సరైనటువంటి ఆహారం తినక విద్యార్థులు చనిపోతున్నటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం పైన అందరి వేలు కూడా చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వం యొక్క నిర్వీర్యం చేయడం వల్లనే, గురుకులని ఆగమాగం చేయడం వల్లనే విద్యార్థులు చనిపోతున్నటువంటి వాదన అయితే బలంగా వినపడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పిల్లలని, పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా, విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా భరోసా కల్పిస్తూ, ధైర్యాన్ని కల్పిస్తూ, సరైన భద్రత కల్పిస్తూ, నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయకుండా గురుకులాలని నిర్వీర్యం చేయడంతోనే ఈ మరణాలన్నీ కూడా సంభవిస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. విద్యార్థులు పిట్టల్లో రాలిపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకోవాలి, పర్యవేక్షణ చేయాలి, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి, గురుకులాలని ప్రక్షాళన చేయాలి, గురుకులాల సెక్రటరీని కూడా మార్చాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము. గురుకుల హాస్టళ్లను పట్టించుకొని రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురుకుల హాస్టల్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం అత్యంత బాధాకరమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేటలోని జ్యోతి బాపులే హాస్టల్లో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. పురుగుల అన్నం తినలేక చిన్నారులు అవస్థలు పడుతున్నారని అన్నారు. కనీస సౌకర్యాలు లేని హాస్టల్లో ఉండలేక చివరికి ప్రాణాలు తీసుకోవటం గురుకులాల దుస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇప్పటికే గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించిన ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా గురుకులాల్లో మోగుతున్న ఈ మరణ మృదంగాన్ని ముఖ్యమంత్రి ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తల్లిదండ్రుల శాపనార్థాలు తగిలి ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలటం ఖాయమని తేల్చి చెప్పారు కేటీఆర్.